ఈ వీడియోలో మనం తెలంగాణ హైకోర్టుకు సంబంధించి ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ మాక్ టెస్ట్ 4 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుందాము. అండ్ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరికి ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 5వ బీమ్స్టెక్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? సో 5th బీమ్స్టెక్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ కాన్ఫరెన్స్ ఉంది కదా, సో దానికైతే ఏ సిటీ వచ్చేసి హోస్టింగ్ ఇచ్చింది అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీ అయితే హోస్ట్ చేయడం అయితే జరిగింది 5th బీమ్స్టెక్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కాన్ఫరెన్స్కి అయితే. అండ్ దీనికి వచ్చేసి మనకి ఎప్పుడు జరిగిందంటే July 16, 2026 అయితే ఈ కాన్ఫరెన్స్ అయితే జరగడం జరిగింది. సో ఈ కాన్ఫరెన్స్లో దేని గురించి డిస్కస్ చేశారంటే మనకి టెర్రరిజం, సైబర్ అటాక్స్, సీ సెక్యూరిటీ అండ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ గురించి అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో వాటిని ఎలా ఎదుర్కోవాలి, సో దాని గురించి అయితే సభ్య దేశాలు ఉన్నాయి, మెంబర్స్ ఉన్నాయి కదా, మెంబర్ కంట్రీస్ ఉన్నాయి కదా, సో ఆ కంట్రీస్ అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఆ కంట్రీకి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కలిసి డిస్కస్ చేయడం జరిగింది. సో దీనికి హోస్ట్ ఎవరు చేశారంటే మన ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉన్నారు కదా, అజిత్ దోవల్ గారు. సో ఆయన అయితే అధ్యక్షత వహించడం అయితే జరిగింది ఈ కాన్ఫరెన్స్కి. అండ్ ఏ కంట్రీస్ దీంట్లో అయితే పాల్గొన్నాయంటే బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ మరియు ఇండియా. అండ్ ఇండియాకి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు కదా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ప్లస్ మనకు సంబంధించిన ప్రతినిధులు ఉంటారు కదా, సో వాళ్ళందరూ అయితే దీంట్లో అయితే పాల్గొనడం అయితే జరిగింది. అండ్ మనకి బీమ్స్టెక్ అంటే ఏంటంటే 7 కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ దక్షిణాసియా మరియు ఆగ్నేయాసియాకి సంబంధించిన కంట్రీస్ ఉన్నాయి కదా, 7 కంట్రీస్. సో ఇండో పసిఫిక్ కంట్రీస్. సో వీళ్ళైతే మనకి 7 కంట్రీస్ అయితే ఈ బీమ్స్టెక్లో ఉన్నాయండి మెంబర్ కంట్రీస్గా. సో అవి ఏంటంటే అవి దక్షిణాసియా నుంచి వచ్చి మనకి బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, నేపాల్, శ్రీలంక అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఆగ్నేసియా నుంచి మయన్మార్, థాయిలాండ్ అయితే ఈ 7 కంట్రీస్ అయితే ఉన్నాయి. ఇవి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ బీమ్స్టెక్ 1997 June 6th అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని ఇది ఎక్కడుందంటే మనకి బంగ్లాదేశ్లోని ఢాకాలో అయితే ఉందండి. సో ఇది ఏంటంటే ఇండో పసిఫిక్ రీజియన్ ఉంది కదా, అక్కడ వచ్చేసి మనకి వాణిజ్యం ప్లస్ భద్రత, సో సెక్యూరిటీ గురించి అయితే ఇది మన ఈ బీమ్స్టెక్ అయితే మనకి మెయిన్ ఎయిమ్ అండి, దీని యొక్క మెయిన్ ఎయిమ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్సైజ్ వర్ణ 2026 నౌకాదళ విన్యాసాల్లో ఏ 2 దేశాలు పాల్గొంటాయి? సో ఎక్సైజ్ వర్ణ 2026 ఉంది కదా, దీంట్లో ఏ నేవీ దళాలు అయితే పాల్గొంటాయని చెప్పేసి అడిగారు మనకి. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఇండియా మరియు ఫ్రాన్స్. సో ఈ 2 అయితే మనకి ఎక్సైజ్ వర్ణకు సంబంధించిన ద్వైపాక్షిక నావికా విన్యాసంలో అయితే పాల్గొంటాయండి. సో దీంట్లో వచ్చేసి ఇండియాకి సంబంధించిన ఇండియా నేవీ ఫోర్స్ వచ్చేసి అండ్ ఫ్రాన్స్కి సంబంధించిన ఫ్రాన్స్ నేవీ ఫోర్స్ అయితే దీంట్లో అయితే పాల్గొంటాయండి ఎక్సైజ్ వర్ణాలు. అండ్ దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే మనకి 1983లో అయితే ఈ ఎక్సైజ్ వర్ణ అనే విన్యాసాలు అయితే స్టార్ట్ అయ్యాయి 1983లో. అసలు దీని మెయిన్ ఏంటంటే 2 కంట్రీస్ ఉన్నాయి కదా, ఇండియా మరియు ఫ్రాన్స్, వీటి మధ్య ఏంటంటే కోఆపరేషన్ సంబంధించింది. ప్లస్ మనకి ఇండో పసిఫిక్ రీజియన్ ఉంది కదా, హిందూ మహాసముద్ర రీజియన్. సో వాటిలో ఏంటంటే సీ సెక్యూరిటీని బలోపేతం చేయడం, ఇలాంటి వాటి గురించి అయితే ఈ ముఖ్య ఉద్దేశం అండి వీళ్ళది. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏ బేసిక్ యాక్ట్ ఉంది కదా, సో అది వచ్చేసి మనకి వరల్డ్లోనే ఫస్ట్ అమల్లోకి తీసుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన దేశం ఏదని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి దక్షిణ కొరియా. సో దక్షిణ కొరియా అయితే మన వరల్డ్లోనే ఫస్ట్ సమగ్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ చట్టమైన ఏ బేసిక్ యాక్ట్ ఉంది కదా, దాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. సో దీంట్లో ఏంటంటే మనకి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, సో దాన్ని వాడడంలో లిమిటేషన్స్, దాని సెక్యూరిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ, వీటికి సంబంధించిన కొన్ని ఉంటాయి కదా వాల్యూస్, ఎథికల్ వాల్యూస్. సో వాటి గురించి అయితే ఆ దేశం అయితే ఖచ్చితం చేయడం జరిగిందండి. సో మనకి ఏంటంటే ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, సో అది బ్రీచ్ అవుతుంది కదా సెక్యూరిటీ పరంగా, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, సో ఇవన్నీ ఏంటంటే బ్రీచ్ అవుతున్నాయి కాబట్టి దానివల్ల ఏంటంటే ఈ దక్షిణ కొరియా అయితే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనకి జనరేటివ్ కంటెంట్ ఉంది కదా, సో దాన్ని ఏంటంటే వాటికి ఖచ్చితంగా వాటర్ మార్క్స్ యాడ్ చేయలేదు, అది ఇమేజ్ కానీ లేకపోతే వీడియో కానీ, సో జనరేటివ్ కంటెంట్ ఏదైనా కూడా దానికి వాటర్ మార్క్ జోడించాలని చెప్పేసి ఈ నిబంధన అయితే విధించడం జరిగింది. అండ్ ఇవి మనకి హెల్త్ ఉంది కదా, హెల్త్ కేర్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ మరియు ఫినాన్స్ ఉంటాయి చూసాం, వాటిలో ఏంటంటే మన ఇంపాక్ట్ ఏ వ్యవస్థలు అయితే ఉపయోగించడం జరుగుతుంది కదా, సో వాటికి ఏంటంటే హ్యూమన్ ఓవర్సైట్, మానవ పర్యవేక్షణ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఖచ్చితం చేయడం అయితే జరిగిందండి ఈ దక్షిణ కొరియా. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తుత చైర్మన్ ఎవరు? సో ప్రెసెంట్ చైర్మన్ ఆఫ్ టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఎవరని చెప్పేసి అడిగారు.
దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి బుర్రా వెంకటేశం గారు. సో ఈయనైతే ప్రస్తుత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అయితే చైర్మన్గా ఉండడం అయితే జరిగింది. అండ్ ఈయన ఏంటంటే November 30, 2024 అయితే ఈయనైతే నియమించడం జరిగింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా. సో ఈయన వచ్చేసి మనకి December 2024, 5th December 2024 అయితే ఆయన బాధ్యతలు అయితే స్వీకరించారు. అండ్ ఈయన ఈ పదవిలోకి అడుగు పెట్టక ముందే స్వచ్ఛంద విరమణ పథకం వాలంటరీ రిటైర్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ 5th క్వశ్చన్, రామప్ప ఆలయం సమీపంలోని 13వ శతాబ్దానికి చెందిన ఏ పురాతన పుణ్యక్షేత్రాన్ని వారసత్వ సంరక్షణ కార్యకర్తలు ఇటీవల పరిరక్షించడానికి ప్రయత్నించారని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి జైన పుణ్యక్షేత్రం. సో ఇదేంటంటే మన రామప్ప ఆలయం ఉంది కదండి, సో దానికి సమీపంలో ఉన్న ములుగు జిల్లా ఉంది కదా, ఆ ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న 13th century టెంపుల్ అండి ఇది, జైన దేవాలయం. సో దీన్ని ఏంటంటే ఇది మన ఏసే ఉంది కదా, ఇండియన్ ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళనైతే ఈ వారసత్వ సంరక్షణ కార్యకర్తలు ఉంటారు కదా, సో వాళ్ళైతే కోరడం జరిగింది. ఏమని కోరారంటే వాళ్ళు, ఇది కాకతీయ కాలం లాంటి శిల్పకళని కలిగి ఉంది కాబట్టి దీన్ని మన వారసత్వ సంపదగా ఉంచుకోవాలి, రానున్న తర్వాత తరాలకు కూడా ఆ శిల్పకళ గురించి తెలియాలని చెప్పేసి వాళ్ళని కోరడం అయితే జరిగింది. సో దీంట్లో ఇంకేంటంటే ఈ పీఠం ఉంటుంది కదా, ఈ దేవాలయంలో ఒక పీఠం ఉంటుందండి. సో ఆ పీఠంలో వచ్చేసి సింహాల శిల్పాలు అయితే ఉంటాయి. సో అవేంటంటే 24వ జైన తీర్థంకరుడు ఉన్నాడు కదా, వర్ధమాన మహావీర్, ఆయనకు సంబంధించిన లాంఛనాలకు అయితే గుర్తించడం జరిగింది. సో అందుకని ఈ టెంపుల్ని కాపాడుకోవాలని చెప్పేసి వీళ్ళు ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా అయితే కోరడం జరిగింది, వారసత్వ సంరక్షణ కార్యకర్తలు. అండ్ 6th క్వశ్చన్, 2026 ప్రారంభంలో తన మొదటి పూర్తి కాగిత రహిత జిల్లా కోర్టును ప్రారంభించిన భారత రాష్ట్రం ఏది? సో పేపర్లెస్ కోర్టు ఉంది కదా, సో 2026 స్టార్టింగ్లో ఏ స్టేట్ వచ్చేసి పేపర్లెస్ కోర్టును అయితే స్టార్ట్ చేసిందని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి కేరళ. సో కేరళ అయితే తన ఫస్ట్ పేపర్లెస్ కోర్టును అయితే డిస్ట్రిక్ట్ కోర్టును అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే దీన్ని 2026 January 6th అయితే వర్చువల్గా అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే మన ఇండియన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారు కదా, CJI, సో ఆయన సూర్యకాంత్ గారు, సో ఆయన అయితే స్టార్ట్ చేశారండి వర్చువల్గా. ఇది ఎక్కడ స్టార్ట్ చేశారంటే మనకి వైనాడ్ జిల్లా ఉంది కదా కేరళలోని, వైనాడ్ జిల్లాలోని కాల్పేట కోర్టును అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది పేపర్లెస్గా. అసలు దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి కోర్టులో కేసులు ఉంటాయి కదా, సో ఆ కేసుల ఫైలింగ్ వచ్చేసి ప్లస్ మనకి నెక్స్ట్ ఫైనల్ వెర్డిక్ట్స్ ఉంటాయి కదా, ఫైనల్ వెర్డిక్ట్స్ ప్లస్ జడ్జిమెంట్, ఇవన్నీ అయితే ప్రతి ఒక్క స్టేజ్లో వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ పద్ధతిలోనైతే జరుగుతుందండి ఈ ప్రాసెస్ అంతా కూడా. సో ఎలక్ట్రానిక్ ప్రాసెస్లో జరుగుతుంది కాబట్టి దీనివల్ల అయితే టైం సేవ్ అవుతుంది. సో అందుకే ఇది స్పెషల్గా అయితే దీన్ని వర్చువల్గా అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది కేరళలో అయితే. అండ్ 7th క్వశ్చన్ వచ్చేసి 2026 వానాకాలంలో తక్కువ వర్షపాత అవకాశాలను దృష్టిని పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది? సో మనకి 2026లో ఈ వర్షం తక్కువ పడుతుందని చెప్పేసి వానాకాలం వింటర్ సీజన్లో, సో రైనీ సీజన్లో తక్కువ వర్షపాతం పడుతుంది కాబట్టి ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక కార్యాచరణ ప్రణాళికనైతే రూపొందించడం జరిగిందండి. సో అదేంటని చెప్పేసి అడిగారు. మనకి దీని ఆన్సర్ వచ్చేసి వానాకాలం కాంటిజెన్సీ ప్లాన్ 2026 అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. సో దీంట్లో ఏంటంటే మనకి ఈ ఎల్నినో ఉంది కదా, దానివల్ల ఏంటంటే వర్షం తక్కువ వస్తుంది ప్లస్ మనకి కరువు రాబోతుందని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా, సో ఆయన నేతృత్వంలో అయితే ఒక 3 stages ఆఫ్ కాంటిజెన్సీ ప్లాన్ అత్యవసర ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికను అయితే విడుదల చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే రైతులకు వచ్చేసి మనకి తక్కువ నీరు ఉపయోగించి ఎక్కువ పంట పండించే పంటలు ఉంటాయి కదా, సో కందులు, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు లాంటివి ఉంటాయి కదా, సో అవి పండించాలని చెప్పేసి అండ్ వరి పొలాలని పండించడం ఆపమని చెప్పేసి చెప్పారండి. సో దానివల్ల ఏంటంటే వరి పంటకి ఏంటంటే ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ అవుతుంది. సో మనకి వాటర్ కన్జ్యూమ్ ఎక్కువగా అయితే వర్షపాతం ఎక్కువ ఉండడం వల్ల మనకి వర్షాలు పడకపోవడం వల్ల మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వరిని ఆపేసి ఈ తక్కువ వాడతో పండే కూరగాయలు, ఈ పెసలు, మినుములు ఇవైతే పండించాలని చెప్పేసి ఆరుతడి పంటలు ఉంటాయి కదా, సో వాటిని అయితే సాగు చేయాలని చెప్పేసి రైతులకైతే సూచించడం జరిగింది. సో ఏంటంటే ఈ జూలై ఆగస్టు ఉంది కదా, ఈ జూలై ఆగస్టు నెలలోనే మెయిన్గా మనకి వర్షపాతం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ టైంలోనే మనకి చేయాలని చెప్పేసి ఈ రైతులకు వచ్చేసి గవర్నమెంట్ అయితే సూచించడం జరిగింది. అండ్ ఎక్కువ కూడా ప్రిఫరెన్స్ వచ్చేసి తాగునీటికి, డ్రింకింగ్ వాటర్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, సాగునీటికి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అండ్ రైతులకు అవగాహన కల్పించడానికి అయితే ప్రతి వారం అయితే ఒక బులెటిన్ని విడుదల చేయడం అయితే జరుగుతుందండి. ఈ వ్యవసాయం గురించి, వాతావరణం గురించి, ఎన్విరాన్మెంట్ గురించి అండ్ అగ్రికల్చర్ గురించి అయితే బులెటిన్స్ని అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి ఎవ్రీ వీక్.
ఇది వచ్చేసి మనకి 7th క్వశ్చన్. అండ్ 8th క్వశ్చన్ వచ్చేసి మనకి పోర్చుగీస్ వారు గోవాని ఎప్పుడు ఆక్రమించారని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి క్రీస్తు శకం 1510లో అయితే ఈ పోర్చుగీస్ వారు అయితే మన గోవాని ఆక్రమించడం జరిగింది. అండ్ ఇది ఇప్పుడు ఆ టైంలో వచ్చేసి ఆఫోన్సో దే ఆల్బుక్యూరిక్ అనే ఆయన నేతృత్వంలో, ఈ పోర్చుగీస్ వాడైన ఆయన నేతృత్వంలో అయితే మన బీజాపూర్ సుల్తాన్ ఉన్నారు కదా, యూసఫ్ ఆదిల్ షాన్ అయితే ఆయన ఓడించడం జరిగింది. సో ఆయన ఓడించి ఆఫోన్సో గారు ఈ గోవాని అయితే స్వాధీనం చేసుకోవడం అయితే జరిగిందండి. సో ఏంటంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఈ మన గోవా ఆక్రమణలో ఉంది, వాళ్ళ కింద ఉందంటే 1510 నుంచి 1961 1510 నుంచి 1961 వరకు అయితే గోవాని అయితే ఆక్రమించారండి పోర్చుగీస్ వారు. సుమారుగా 450 సంవత్సరాలు అయితే వాళ్ళు ఆక్రమించడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కదా, ఇండిపెండెన్స్ వచ్చిన 14 years తర్వాత అయితే మన ఇండియన్ ఆర్మీ అయితే ఆపరేషన్ విజయ పేరుతో అయితే December 1916 అయితే గోవాని అయితే పోర్చుగీస్ నుంచి విడిపించి మన దేశంలో అయితే కలపడం జరిగింది. మన స్వరాజ్యంగా చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసి పీసీ మహలనోబిస్ మోడల్ ఆధారంగా రూపొందించిన భారతదేశ పంచవర్ష ప్రణాళిక ఏది అని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి 2వ పంచవర్ష ప్రణాళిక. సో ఈ 2వ పంచవర్ష ప్రణాళిక ఉంది కదా, ఇది పీసీ మహలనోబిస్ గారి మోడల్ ఆధారంగా అయితే రూపొందించడం జరిగింది. ఈ పంచవర్ష ప్రణాళికనైతే మన పూర్తి పేరు ఏంటంటే ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ అండి. ఈయనైతే ఆర్థిక అభివృద్ధి నమూనాను అయితే రూపొందించారు, అదే మహలనోబిస్ నమూనా. సో ఈయన ఏంటంటే 1931లో అయితే కోల్కతా ఉంది కదా, కోల్కతాలో వచ్చేసి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ISIని అయితే స్థాపించడం జరిగిందండి ఈ పీసీ మహలనోబిస్ గారు. అండ్ నేను వచ్చేసి మన ఇండిపెండెన్స్ ఇండియా ఉంది కదా, దానికి ఫస్ట్ ప్లానింగ్ కమిషన్కి మెంబర్గా అయితే ఉండడం జరిగింది. అండ్ ఈ సెకండ్ 5 year ప్లాన్ వచ్చేసి మనకి 1956 నుంచి 1961 వరకు అయితే జరిగిందండి సెకండ్ 5 year ప్లాన్. అసలు దీని మెయిన్ ఏం ఏంటంటే మనకి ఇండస్ట్రియలైజేషన్ గురించే అండి దీని మెయిన్ ఏమో. సో దాన్ని అయితే అభివృద్ధి చేయాలని, పారిశ్రామికాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ 2వ పంచవర్ష ప్రణాళిక అనేది తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా అంటే భారీ పరిశ్రమలు ఉంటాయి కదా, సో వాటిని డెవలప్ చేయడం కోసం, ఉక్కు పరిశ్రమని డెవలప్ చేయడం గురించి అయితే ఎక్కువ వాళ్ళైతే ఇంపార్టెన్స్ ఇవ్వడం అయితే జరిగింది ఆ టైంలో. సో దీనివల్ల ఏంటంటే మన పూర్తి నేషనల్ వైజ్గా అయితే మనకి బిలాయ్, దుర్గాపూర్ మరియు రూర్కెలా వద్ద ఉన్న ఉక్కు కర్మాగారాలు ఉన్నాయి కదా, సో ప్లస్ రాంచీలో హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ ఉంది కదా HEC, ఇవి కూడా స్థాపించడం జరిగిందండి ఆ టైంలోనే. దానిలో భాగంగానే అండ్ మనకి బొకారో ఉక్కు కర్మాగారం కూడా ఉంది కదా, దాని గురించి కూడా ఈ సెకండ్ 5 year ప్లాన్లోనే డిస్కస్ చేయడం అయితే జరిగిందండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఆ టైంలో ఏంటంటే మన రీసెర్చెస్ని ఉంటాయి కదా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ఎంకరేజ్ చేయడం కోసం వచ్చేసి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ TFIRను ప్లస్ అటామిక్ ఎనర్జీ కమిషన్ని కూడా ఆ టైంలోనే అయితే స్థాపించడం అయితే జరిగింది. సో ఈ ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1950లో అయితే ప్లానింగ్ కమిషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ 2014లో అయితే దీన్ని రద్దు చేయడం జరిగింది. అండ్ మనకి ఫస్ట్ 5 year ప్లాన్ వచ్చేసి మనకి 1951లో స్టార్ట్ అయింది. అండ్ మనకి ఎన్ని 5 year ప్లాన్స్ ఉన్నాయంటే 12 5 year ప్లాన్స్ అయితే ఉన్నాయి. అండ్ లాస్ట్ 5 year ప్లాన్ వచ్చేసి 2012 నుంచి 2017 వరకు అయితే ఉందండి. సో ఈ లాస్ట్ 5 year ప్లాన్ అప్పుడు ఎవరు ప్రధానిగా ఉన్నారంటే మన్మోహన్ సింగ్ గారు అయితే ప్రధానిగా ఉండడం జరిగింది. అండ్ దీన్ని అయితే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, 2014లో అయితే రద్దు చేశారు ప్లానింగ్ కమిషన్ని. నెక్స్ట్ 10th క్వశ్చన్, అక్బర్ చక్రవర్తితో యుద్ధం చేసిన అహ్మద్ నగర్ చెందిన రాణి ఎవరు? సో అక్బర్ చక్రవర్తి ఉన్నారు కదా, ఆయనతో యుద్ధం చేసిన అహ్మద్ నగర్ చెందిన రాణి ఎవరు అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి చాంద్ బీబీ. సో ఈ చాంద్ బీబీ గారైతే అక్బర్ చక్రవర్తి యొక్క సైన్యాన్ని అయితే ధైర్యంగా ఎదుర్కొని వచ్చేసి మన అహ్మద్ నగర్ని అయితే ఆ టైంలో రక్షించారండి. ఈమె ఎవరంటే మొదటి హుసేన్ నిజాం షా ఉన్నారు కదా, ఆయన యొక్క కుమార్తె అండి. అండ్ ఈ బిజాపూర్ సుల్తాన్ ఉన్నారు కదా, మొదటి ఆలీ ఆదిల్ షా, ఆయన్ని వివాహం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఆమె మెనలుడు ఉన్నారు కదా, బిజాపూర్ సుల్తాన్ ఆయన మెనలుడు ఉన్నారు కదా బహదూర్ నిజాం షా. సో ఆయన తరపున అయితే పాలన చేయడం అయితే జరిగిందండి అహ్మద్ నగర్లో. ఆ టైంలో వచ్చేసి 1595-1596 టైంలో క్రీస్తు శకంలో ఈ అక్బర్ సైన్యం వచ్చేసి ఈ అహ్మద్ నగర్పై దండెత్తి వచ్చినప్పుడు వచ్చేసి ఈమె ప్రతిఘటించి అహ్మద్ నగర్ యొక్క వీరనారికి అయితే ప్రసిద్ధి చెందడం అయితే జరిగిందండి 1595-1596 టైంలో క్రీస్తు శకం. ఇది వచ్చేసి మనకి 10th క్వశ్చన్. అండ్ 11th క్వశ్చన్ వచ్చేసి 2027 ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది? సో హోస్టింగ్ కంట్రీ ఏదని చెప్పేసి అడిగారు ఉమెన్స్ వరల్డ్ కప్ ఫిఫాకి.
దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి బ్రెజిల్. సో బ్రెజిల్ అయితే ఈ ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్కి అయితే 2027కి అయితే హోస్టింగ్ చేస్తుందండి బ్రెజిల్. సో దీంట్లో వచ్చేసి ఈ బ్రెజిల్లో 8 సిటీస్ అయితే మనకి ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయంటే ఇవి జూన్ 24, 2027 నుంచి జూలై 25, 2027 వరకు అయితే ఈ ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ అయితే జరుగుతుందండి. అండ్ ఈ బ్రెజిల్లోని 8 సిటీస్ అయితే ఈ దీంట్లో అయితే నిర్వహిస్తాయి మనకి. అండ్ ఎన్ని జట్లు పాల్గొంటాయి ఈ ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్లో అంటే 32 కంట్రీస్ అయితే పాల్గొనడం అయితే జరుగుతుందండి. ఇది మనకి 11th క్వశ్చన్. అండ్ 12th క్వశ్చన్ వచ్చేసి భారతదేశ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా ఇప్పటివరకు ఎన్నిసార్లు ఎన్నికైందని చెప్పేసి అడిగారు. యుఎన్ఎస్సి ఉంది కదా, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో దాంట్లో వచ్చేసి మన ఇండియా తాత్కాలిక నాన్ పర్మనెంట్ కంట్రీగా ఎన్నిసార్లు ఎన్నికైందని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి 8 టైమ్స్ అండి. సో ఇండియా ఇప్పటివరకు 8 టైమ్స్ అయితే ఎన్నికైంది. అవి ఏంటంటే ఫస్ట్ మనకి 1950 to 1951 వరకు ఫస్ట్ టైం, అండ్ 1967 to 68 సెకండ్ టైం, 1970 to 73 థర్డ్ టైం, 1977 to 1978 ఫోర్త్ టైం, 1984 నుంచి 1985 వరకు ఫిఫ్త్ టైం, అండ్ 1991 to 1992 సిక్స్త్ టైం, 2011 to 2012 సెవెంత్ టైం, అండ్ 2021 to 2022 వచ్చేసి మనకి 8th టైం అయితే ఎలక్ట్ అవ్వడం అయితే జరిగింది నాన్ పర్మనెంట్ కంట్రీగా. సో ఇది ఈ యుఎన్ఎస్సి ఉంది కదా, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, దీన్ని వచ్చేసి మనకి 1945 అక్టోబర్ 24 అయితే స్థాపించడం అయితే జరిగిందండి. అండ్ దీని పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి మన యునైటెడ్ నేషన్స్ ఉంది కదా, సో దాంట్లోనే ఈ ఆ కార్యాలయంలోనే ఈ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఉందండి. న్యూయార్క్లో ఉంది, యునైటెడ్ నేషన్స్లోని స్టేట్స్లో న్యూయార్క్ నగరంలో. అండ్ దీంట్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయి, మెంబర్షిప్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి అంటే 15 కంట్రీస్ ఉన్నాయండి యుఎన్ఎస్సిలో. సో దీంట్లో ఏంటంటే 5 కంట్రీస్ వచ్చేసి పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి, అండ్ నాన్ పర్మనెంట్ కంట్రీస్ వచ్చేసి మనకి 10 కంట్రీస్ ఉంటాయి. ఈ 5 పర్మనెంట్ కంట్రీస్ ఏంటంటే అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. సో ఈ 5 కంట్రీస్ ఏమో పర్మనెంట్ కంట్రీస్ అండి. అండ్ రిమైనింగ్ 10 కంట్రీస్ వచ్చేసి మనకి ఎవ్రీ 2 years అయితే చేంజ్ అవ్వడం జరుగుతుంది. దీనికి బిడ్ చేయడం జరుగుతుంది, ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. దాన్ని బట్టి అయితే మనకి ఎవ్రీ 2 yearsకి అయితే నాన్ పర్మనెంట్ కంట్రీస్ అయితే చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో అందువల్ల మన ఇండియా వచ్చేసి 8 times అయితే ఎలక్ట్ అవ్వడం జరిగింది. అండ్ మన ఇండియా వచ్చేసి ఇంకా ఈ 2028 to 29 ఉంది కదా, సో అప్పుడైతే మళ్ళీ నాన్ పర్మనెంట్ కంట్రీగా అయితే యాడ్ అవ్వాలని చూస్తుందండి. సో దానికోసం అయితే మనం శాంతి, పీస్ అనే ఒక థీమ్తో అయితే మనం న్యూయార్క్లోని ఈ యునైటెడ్ స్టేట్స్ ఉంది కదా, సో దాంట్లో న్యూయార్క్లోని మన విదేశాంగ మంత్రి ఉన్నారు కదా ఎస్ జయశంకర్ గారు. సో ఆయన అయితే ప్రచారం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి అధికారికంగా. సో మనకి ఏంటంటే ఈ 2028 నుంచి 29లో వచ్చేసి మనకి ఆపోజిట్గా ఏ కంట్రీ చేస్తుందంటే మనకి తజికిస్తాన్ అయితే మనతో పోటీ పడుతుందండి. తను కూడా ఈ నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉండాలని చెప్పేసి దానికి తజికిస్తాన్కి భారత్కి మధ్య అయితే పోటీ జరుగుతుంది. అండ్ ఆసియా పసిఫిక్ గ్రూప్ ప్లేస్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ 2025 నుంచి ఉన్నారు కదండి మనకి తాత్కాలిక సభ్యులుగా ఉన్న దేశాలు ఏంటంటే మనకి పాకిస్తాన్, డెన్మార్క్, గ్రీస్, అల్జీరియా, గయానా, పనామా, దక్షిణ కొరియా, సియోరా లియోన్, స్లోవేనియా, సోమాలియా అయితే ప్రెజెంట్ అయితే 2025 అక్టోబర్ నుంచి అయితే ఈ కంట్రీస్ అయితే నాన్ పర్మనెంట్ కంట్రీస్గా అయితే ఉండడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 12th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ 13th క్వశ్చన్ వచ్చేసి మనకి భారతదేశంలో అత్యంత ఎత్తైన విజయ స్తంభం ఇది. సో సక్సెస్కి గుర్తుగా కొన్ని కట్టిస్తారు కదండి కట్టడాలు. సో దాంట్లో అత్యంత ఎత్తైన స్తంభం ఏదని చెప్పేసి అడిగారు. సో దానికి ఆన్సర్ వచ్చేసి మనకి ఫతే బుర్జ్, పంజాబ్లో ఉన్న ఫతే బుర్జ్ అయితే భారతదేశంలో అత్యంత ఎత్తైన విజయ స్తంభం అండి. ఇదేంటంటే 328 feet అను 100 meters అయితే హైట్ అయితే ఉందండి. అండ్ ఇది ఎక్కడుందంటే మన పంజాబ్ రాష్ట్రం ఉంది కదా, సో దాంట్లోనే మొహాలీ జిల్లా చాపర్చిరి గ్రామంలో అయితే ఈ ఫతే బుర్జీ ఉందండి. అండ్ దీన్ని ఏంటంటే సిక్కీ యోధుడు ఉన్నారు కదా బందా సింగ్ బహదూర్ గారు, సో ఆయన 1711లో వచ్చేసి మొఘల్ సైన్యంపై సాధించిన విజయానికి గుర్తుగా అయితే ఈ విజయ స్తంభాన్ని ఈ ఫతే బుర్జీని అయితే కట్టించడం జరిగింది. ఇది ఎక్కడుందంటే ఈ ప్రదేశం బందా సింగ్ బహదూర్ రోడ్లో అయితే ఉండడం అయితే జరిగిందండి. అది మనకి 13th క్వశ్చన్. అండ్ 14th క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ వచ్చేసి తొలిసారిగా గ్రామీణ ప్రాంతంలో తన వార్షిక సమావేశాన్ని ఏ గ్రామంలో నిర్వహించింది. సో మనకి ఇయర్లీ ఇవి ఉంటాయి కదండి మీటింగ్స్, ఐఎన్సీ మీటింగ్స్. సో అవి వచ్చేసి ఫస్ట్ టైం విలేజ్లో వచ్చేసి
ఏ విలేజ్లో అయితే చేశారు అని చెప్పేసి ఐఎన్సీ మీటింగ్ వచ్చేసి ఇయర్లీ మీటింగ్ వచ్చేసి ఎప్పుడు చేశారని చెప్పేసి అడిగారు, ఎక్కడ చేశారని అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఫైజ్పూర్. అసలు ఫైజ్పూర్ అనే గ్రామంలో అయితే విలేజ్లో అయితే మనకి యాన్యువల్ మీటింగ్ అయితే జరిగిందండి ఐఎన్సీకి సంబంధించిన. అండ్ ఇది ఎప్పుడు జరిగిందంటే 1936లోని డిసెంబర్ 26-29 మధ్య అయితే ఈ ఫైజ్పూర్లో అయితే జరగడం జరిగిందండి. ఈ ఫైజ్పూర్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో అయితే ఉంది. అండ్ దీనికి ఏంటంటే ఫస్ట్ రూరల్ సెషన్ ఆఫ్ ఐఎన్సీ అయితే జరిగింది అక్కడ. అండ్ దీనికి ఎవరు అధ్యక్షత వహించారంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు కదా, ఆయన అయితే అధ్యక్షత వహించడం జరిగిందండి. ఇదేంటంటే ఫస్ట్ మీటింగ్ అనమాట, విలేజ్ మీటింగ్ ఆఫ్ ఐఎన్సీ అండి ఇది ఆ టైంలో. అండ్ 5th క్వశ్చన్ వచ్చేసి బకిం చంద్ర చటోపాధ్యాయ రచించిన వందే మాత్రం ఏ నవలలోని భాగం ఉంది. సో వందే మాత్రం ఉంది కదండి, సో అది వచ్చేసి ఏ నవలలో భాగంగా అయితే తీసుకున్నారని చెప్పేసి అడిగారు మనకి బకిం చంద్ర చటోపాధ్యాయ గారు. అండ్ దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆనంద్ మఠ్. సో ఈయన రచించారు కదా బకిం చంద్ర చటోపాధ్యాయ గారు వందే మాత్రం అనే గీతం, అది వచ్చేసి ఆనంద్ మఠ్ అనే బెంగాలీ నవలలోనే ఒక భాగం అండి. అండ్ ఇది వచ్చేసి మనకి 1882లో అయితే ప్రచురితమైందండి ఈ నవల. ఇది సన్యాసి నేపథ్యం అనే సన్యాసి ఉద్యమం అనే నేపథ్యం గురించి, దేశభక్తి గురించి చెప్పే విధంగా అయితే ఈ వందే మాత్రం అనేది అయితే వచ్చిందండి. సో ఆ తర్వాత ఏంటంటే మన భారతదేశ జాతీయ గేయంగా కూడా ఇది గుర్తింపు పొందడం జరిగింది ఈ వందే మాత్రం వచ్చేసి మనకి. అండ్ 16th క్వశ్చన్ వచ్చేసి మనకి 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన ప్రముఖ రాజు ఎవరని చెప్పేసి అడిగారు. సో ఈ 16th సెంచరీ ఉంది కదా, సో ఆ టైంలో విజయనగర ఎంపైర్ని అయితే ఎవరు పరిపాలించారు, ఎవరు రూల్ చేశారని చెప్పేసి ప్రముఖ రాజు ఎవరంటే మెయిన్ కింగ్ ఎవరు చెప్పేసి అడిగారండి. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి శ్రీకృష్ణదేవరాయలు. సో 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన అత్యంత ప్రముఖమైన రాజు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. ఆయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారంటే 1509 నుంచి 1529 వరకు అయితే తులు వంశం తరపున అయితే పరిపాలించడం అయితే జరిగిందండి. అండ్ ఈయన ఏంటంటే ఈయన కాలంలో వచ్చేసి ఈ విజయనగర సామ్రాజ్యం అయితే చాలా అభివృద్ధి చెందిందండి. కళలు, సాహిత్యం మరియు సైనిక విజయాలు అయితే ఒక స్వర్ణ యుగాన్ని, గోల్డెన్ ఎరాని అయితే చూసారని చెప్పేసి ఆ టైంలో అంటారు. అండ్ ఈయన ఏంటంటే రాయచూరు యుద్ధం ఉంది కదా, 1522లో జరిగిన రాయచూరు యుద్ధాన్ని విజయం సాధించారు. అండ్ ఒడిశా సంబంధించిన గజపతులపై కూడా యుద్ధంలో కూడా విజయం సాధించడం జరిగింది. ఈయన ఏంటంటే అష్టదిగ్గజాలు ఉన్నారు కదా, సో అష్టదిగ్గజాలని కూడా ఈయన కోర్టులో వచ్చేసి పోషించడం అయితే జరిగిందండి ఈయన. అండ్ ఇంకా ఈయన ఏం రాశాడు, ముక్తమల్యద గ్రంథం ఉంది కదా, సో ఆ గ్రంథాన్ని కూడా రాయడం అయితే జరిగింది. అది మనకి 16th క్వశ్చన్. అండ్ 17th క్వశ్చన్ వచ్చేసి 2025లో యునెస్కో మ్యాన్ అండ్ ద బయోస్పియర్ MAB జాబితాలో కొత్తగా చేర్చబడిన భారత బయోస్పియర్ రిజర్వ్ ఇది. సో యునెస్కోకి సంబంధించిన MAB మ్యాన్ అండ్ ద బయోస్పియర్లో దేని ఏ బయోస్పియర్ని అయితే కొత్తగా యాడ్ చేశారు భారతదేశానికి సంబంధించినది అని అడిగారు 2025లో. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ని అయితే మనం 2025లో అయితే మ్యాన్ అండ్ ద బయోస్పియర్ జాబితాలో అయితే చేర్చడం అయితే జరిగింది. అండ్ ఇది ఏంటంటే ఎక్కడుంది, ఇది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో అయితే ఉందండి ఇది. అండ్ ఈ హిమాచల్ ప్రదేశ్లోని లాహోల్ మరియు స్పీతి అనే రీజియన్ ఉంది కదా, ఆ రీజియన్లో అయితే ఈ కోల్డ్ డిజర్ట్ అయితే విస్తరించి అయితే ఉందండి. అండ్ ఇది వచ్చేసి మనకి 2025 సెప్టెంబర్ ఉంది కదా, 2025 సెప్టెంబర్లో చైనాలో వచ్చేసి చైనాలోని హాంగ్జోలో జరిగిన 5th వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ సమావేశం ఉంది కదా, కాన్ఫరెన్స్ ఉంది కదా, దాంట్లో అయితే యునెస్కోతో అయితే అధికారంగా గుర్తింపబడిందండి ఈ కోల్డ్ డిజర్ట్ MAB ద్వారా. అండ్ దీంతో కలిపి మన ఇండియాకి సంబంధించిన MABలో జాయిన్ అయిన బయోస్పియర్స్ వచ్చేసి 13th అయ్యాయండి. అండ్ నెక్స్ట్ 18th క్వశ్చన్ వచ్చేసి మనకి భారతదేశంలో మనకి ఫస్ట్ ఏది యాడ్ చేశారంటే MABలో వచ్చేసి మనకి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఉంది కదా, సో దాన్ని అయితే ఫస్ట్ మ్యాన్ అండ్ ది బయోస్పియర్ కార్యక్రమం కింద ఫస్ట్ అయితే మన ఇండియా నుంచి ఈ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది, గుర్తించడం జరిగింది. ఎప్పుడు అంటే 2000 ఇయర్లో. అండ్ అది ఎక్కడుందంటే మనకి తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని పశ్చిమ కనుమల్లో అయితే సుమారు 5520 చదరపు కిలోమీటర్ల మేర అయితే ఇది విస్తరించి ఉండడం అయితే జరిగిందండి ఈ నీలగిరి బయోస్పియర్. అండ్ 18th క్వశ్చన్ వచ్చేసి మనకి భారతదేశంలో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878ను ప్రవేశపెట్టిన వైస్రాయ్ ఎవరని చెప్పేసి అడిగారు.
దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి లార్డ్ లిటన్. సో లార్డ్ లిటన్ గారు అయితే మనకి వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అసలు మనకి ఈ వెర్నాక్యులర్ యాక్ట్ అంటే ఏంటంటే మనకి స్థానిక భాష పత్రికలు ఉంటాయి కదా, సో వాటి మీద నియంత్రణ విధించేందుకైతే ఈ బ్రిటిష్ ప్రభుత్వం అయితే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. సో వాటికి కొన్ని హద్దులు అంటూ ఉండాలని చెప్పేసి స్థానిక భాషా వార్తా పత్రికలకే నియంత్రణ విధించాలని చెప్పేసి ఈ బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం లేదా వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878 అని చెప్పేసి అన్నారు. అయితే ఆ టైం ఫస్ట్ అయితే ఈ లార్డ్ లిటన్ గారు అయితే నియంత్రణ విధించడానికి అయితే ఈ యాక్ట్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత 1882 ఈయన 1878లో తీసుకొస్తే 1882లో వచ్చేసి లార్డ్ రిప్పన్ గారు ఉన్నారు కదా, సో పత్రికలకు స్వేచ్ఛ అనేది ఉండాలని చెప్పేసి పునరుద్ధరించాలని చెప్పేసి ఆయన అయితే దీన్ని పూర్తిగా రద్దు చేయడం అయితే జరిగింది 1882లో. ఎవరంటే లార్డ్ రిప్పన్ గారు. అండ్ 19th క్వశ్చన్, పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు ఏ కొండల వద్ద కలుస్తాయని చెప్పేసి అడిగారు. సో వెస్టర్న్ ఘట్స్ అండ్ ఈస్టర్న్ ఘట్స్ ఉంటాయి కదా, సో అవి ఏ కొండల వద్ద కలుస్తాయని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి నీలగిరి కొండలు. సో ఇవైతే మనకి నీలగిరి కొండల దగ్గర అయితే కలవడం అయితే జరిగింది, ఈ వెస్టర్న్ ఘాట్స్ మరియు ఈస్టర్న్ ఘాట్స్. అండ్ ఇవేంటంటే తమిళనాడు, కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాల 3 కలిసే ప్లేస్ ఉంటుంది కదా, సో అక్కడ ఈ కొండలు అయితే 2 పర్వత శ్రేణుల్ని కలిపి ఒక వారధి అంటే ఒక బ్రిడ్జి లాగైతే పనిచేస్తాయండి. సో అందుకే వీటిని నీలగిరి కొండలను వచ్చేసి ఈస్టర్న్ ప్లస్ వెస్టర్న్ ఘాట్స్ని కలిపే కొండలని చెప్పేసి అంటారు మనకి. అండ్ ఈ నీలగిరి కొండలలో అత్యంత ఎత్తైన శిఖరం ఏంటంటే దొడబెట్ట శిఖరం. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ దాంట్లో కూడా డిస్కస్ చేసుకున్నాము ఈ నీలగిరి కొండల గురించి అండ్ దొడబెట్ట శిఖరం గురించి. అండ్ 20th క్వశ్చన్ వచ్చేసి కృష్ణానది యొక్క ఏ ఉపనది హైదరాబాద్ నగరం గుండా ప్రవహిస్తుంది? సో మనకి ఈ కృష్ణానది ఉంది కదండి, సో దాని యొక్క ఏ ఉపనది మన హైదరాబాద్ గుండా అయితే ప్రవహిస్తుందని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మూసీ నది. సో కృష్ణానది యొక్క ఉపనది అయిన మూసీ నది అయితే హైదరాబాద్ నగరం గుండా అయితే ప్రవహిస్తుందండి. సో ఈ మూసీ నది ఏం చేస్తుంది అంటే హైదరాబాద్ని పాత బస్తీ మరియు కొత్త బస్తీలుగా అయితే సపరేట్ చేస్తుంది. సో ఉత్తర దిశలుగా అండ్ దక్షిణ దిశలుగా అయితే ప్రవహించడం అయితే జరిగిందండి. సో నార్త్ అండ్ సౌత్ దిశలుగా అయితే ఇది ప్రవహిస్తుంది. హైదరాబాద్ని సపరేట్ చేసి పాత బస్తీ మరియు కొత్త బస్తీని సపరేట్ చేసి. అండ్ 21st క్వశ్చన్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని లేహ్తో కలుపుతున్న పాస్ ఏదని చెప్పేసి అడిగారు. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి జోజిలా పాస్ అయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని అయితే లేహ్తో అయితే కలుపుతుందండి. అండ్ ఇది ఏంటంటే సముద్ర మట్టానికి దాదాపు 3528 మీటర్ల ఎత్తులో అయితే ఉంటుందండి ఈ జోజిలా పాస్. అండ్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది లడఖ్ ప్రాంతాన్ని మిగిలిన భారతదేశంతో అనుసంధానించే ఒక కీలకమైన మార్గం. సో లడఖ్ ప్రాంతాన్ని వచ్చేసి రిమైనింగ్ మన ఇండియా ఉంటుంది కదా, సో దానికి యాడ్ చేసే ఒక పాస్ అండి ఇది జోజిలా పాస్ అనేది. ఒక మార్గం, ఒక దారి లాంటిది అనమాట. ఈ రిమైనింగ్ ఇండియాతో కలిపే ఒక మెయిన్ రోడ్ లాంటిది ఇది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి భారీ మంచు అనేది వస్తుంది కాబట్టి ఈ ప్లేస్లో జోజిలా పాస్లో వచ్చేసి దీన్ని వచ్చేసి వింటర్ సీజన్ ఉంటుంది కదా, వింటర్ సీజన్లో అయితే దీన్ని అయితే క్లోజ్ చేస్తారండి. ఎందుకంటే అసలు ఇక మొత్తం మంచుతో కప్పబడి ప్రయాణించడానికి వీలుగా ఉండదు కాబట్టి ఆ వింటర్ సీజన్లో అయితే దీన్ని మూసేయడం జరుగుతుంది. దీన్ని శ్రీనగర్లో ఉన్న లేహ్ ఉంది కదా, ఆ లేహ్తో అయితే మన జమ్మూ కాశ్మీర్ని అయితే కలుపుతుందండి ఈ జోజిలా పాస్. ఇది సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంటుందంటే దాదాపు 3528 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అండ్ మన లడఖ్ ఉంది కదా, లడఖ్ని రిమైనింగ్ ఇండియాతో అయితే కలుపుతుందండి, కలిపే ఒక మార్గం అన్నమాట ఇది. అండ్ 22nd వచ్చేసి మనకి భూమి యొక్క వాతావరణంలో భూమికి అత్యంత సమీపంలో ఉండి అన్ని వాతావరణ మార్పులు సంభవించే పొర ఇది. సో మనకి భూమి యొక్క ఎత్తు అట్మాస్ఫియర్లోనే ఉండి భూమికి దగ్గరగా ఉండి సో అన్ని రకాలైన ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అనేవి ఎక్కడైతే సంభవిస్తాయి ఏ పొరలో అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ట్రోపోస్పియర్ అండి. సో ట్రోపోస్పియర్లో అయితే వాతావరణానికి సంబంధించిన మార్పులు ఉంటాయి కదా, వర్షాలు, మేఘాలు, తుఫాన్లు, ప్రతి ఒక్క పరిస్థితిని అయితే ఈ పొరలో అయితే సంభవించడం అయితే జరుగుతుందండి ఈ ట్రోపోస్పియర్. అండ్ ఇది వచ్చేసి మనకి భూమధ్య రేఖ ఉంది కదా, దానికి సుమారు 16 కిలోమీటర్ల వరకు సుమారు 16 కిలోమీటర్ల వరకు అయితే ఎత్తులో ఉంటుందండి ఈ ట్రోపోస్పియరు. అండ్ ధృవాలు ఉంటాయి కదా, ధృవాలు ఆపోజిట్ ధృవాలు ఉంటాయి కదా, వాటి వద్ద అయితే 8 కిలోమీటర్ల ఎత్తు వరకు అయితే ఈ పొర అయితే విస్తరించి అయితే ఉంటుందండి ఈ ట్రోపోస్పియరు. మళ్ళీ ఇది ఈ పొరలో ఏంటంటే మనకి పైకి ఈ లేయర్లో ఏమవుతుందంటే మనకి హైట్కి వెళ్తున్న కొద్దీ ఏంటంటే టెంపరేచర్ అనేది తగ్గుతుందండి.
అండ్ మనకి ఏంటంటే ఈ ద్రవ్యరాశిలో ఎర్త్ అట్మాస్ఫియర్ ఉంటుంది కదండి. సో దాంట్లో ఉన్న గ్యాస్లో ద్రవ్యరాశిలో మొత్తం దాదాపు 75% అయితే ఈ పొరలోనే ఉంటుంది, కేంద్రీకృతమై ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ట్రోపోస్పియర్ గురించి. నెక్స్ట్ మనకి 23rd క్వశ్చన్ వచ్చేసి ఏ గ్రహాన్ని రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి అంగారకుడిని అయితే మనం రెడ్ ప్లానెట్, ఎర్రగ్రహం అని అయితే పిలుస్తాము. అండ్ ఇది ఏంటంటే ఈ గ్రహం యొక్క ఉపరితలం ఏంటంటే ఐరన్ ఆక్సైడ్ ఉంటుంది కదా. సో అదేంటంటే సాధారణంగా ఇనుముకు ఎక్కువగా తుప్పు పడుతుంది కదండి. సో దానివల్ల ఇది ఎరుపు రంగులో ఉండడం అయితే జరుగుతుందండి. ఈ అంగారకుడు ఉంటాడు కదా మార్స్ మీద, ఎక్కువ మనకి ఐరన్ ఆక్సైడ్ ఉండడం వల్ల దానికి తుప్పు పడుతుంది కాబట్టి మనకి రెడ్ కలర్లో అయితే ఎక్కువగా అది కనిపించడం జరుగుతుంది. ఇది మనకి 23rd క్వశ్చన్. అండ్ 24th క్వశ్చన్ వచ్చేసి తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఉంది కదా, SCCL ఏ ఖనిజ తవ్వకానికి ప్రసిద్ధి, ఏ ఖనిజ తవ్వడానికి అయితే ఇది ప్రసిద్ధి చెందిందని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి బొగ్గు. ఈ తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ వచ్చేసి మనకి బొగ్గు తవ్వకానికి అయితే అత్యంత ప్రసిద్ధి చెందిందండి. అండ్ ప్లస్ మన దక్షిణ భారతదేశం ఉంది కదా, సౌత్ ఇండియాలో బొగ్గును ఉత్పత్తి చేస్తున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఇదే. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కూడా ఇదేనండి. మనకి బొగ్గును ఉత్పత్తి చేసేది తెలంగాణలోని సింగరేణి కాలరీస్. అండ్ ఇది ఏంటంటే గోదావరి నదిలోయ ప్రాంతంలో అయితే విస్తరించి ఉందండి. అండ్ ఇది ముఖ్యంగా వచ్చేసి ఈ సింగరేణి కాలరీస్ బొగ్గు నిల్వలకైతే చాలా ప్రసిద్ధి చెందింది. ఈ బొగ్గునైతే వెలికితీస్తూ ఉంటుందండి ఈ సంస్థ వచ్చేసి మనకి. అండ్ దీన్ని ఎవరెవరు నిర్వహిస్తారంటే ఈ సింగరేణి కాలేజ్ని తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి 51% వచ్చి తెలంగాణ గవర్నమెంట్. అండ్ రిమైనింగ్ వచ్చేసి 49% ఉంది కదా, అది వచ్చేసి మనకి మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ రెండు కలిపి అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. రెండింటి ద్వారా అయితే 51% వచ్చేసి మనకి తెలంగాణ స్టేట్, అండ్ 49% వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అయితే ఇది నడవడం అయితే జరుగుతుంది ఈ సంస్థ. అండ్ 25th క్వశ్చన్ వచ్చేసి జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో కూడా ఏ ప్రాథమిక హక్కును నిలిపివేయలేరు అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 21 అయితే రద్దు చేయడం అయితే జరగదు నేషనల్ ఎమర్జెన్సీ టైంలో. అండ్ ఇది ఏంటంటే మన భారత రాజ్యాంగం ఉంది కదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్, దాని ద్వారా ఏంటంటే నేషనల్ ఎమర్జెన్సీ టైంలో కూడా రైట్ టు లైఫ్ ప్లస్ పర్సనల్ లిబర్టీ ఉంది కదా, వ్యక్తిగత స్వేచ్ఛ మరియు జీవించే హక్కు, వీటిని అయితే నిలిపివేయరండి. అండ్ ఇవి ఏ అధికరణ కింద ఉన్నాయంటే ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 కింద అయితే కల్పించిన ఈ ప్రాథమిక హక్కులు అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటికి భంగం అయితే కలగదు. ఇది మనకి 25th క్వశ్చన్. అండ్ 26th క్వశ్చన్ వచ్చేసి భారత రాష్ట్రపతి ఈ కింది వారిని కలిగి ఉన్న ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకోబడతారు. సో ఏ ఎలక్టోరల్ కాలేజీ ద్వారా అయితే మన భారత రాష్ట్రపతి ఉన్నారు కదా, ఇండియన్ ప్రెసిడెంట్, ఆయన అయితే ఎన్నుకోబడతారని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన సభ్యులు. సో ANB వచ్చేసి మనకి ఈ ఎలక్టోరల్ కాలేజీ ద్వారా అయితే ఈ మన ఇండియా ప్రెసిడెంట్ అయితే ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. అండ్ పార్లమెంట్లోని రెండు సభలు, ఉభయ సభలు అంటే మనకి లోక్సభ మరియు రాజ్యసభ. ఈ లోక్సభ మరియు రాజ్యసభ ద్వారా ఎన్నికైన సభ్యులు మరియు అన్ని రాష్ట్రాల శాసనసభలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉంటారు కదా, సో వాళ్ళ ద్వారా అయితే ఈ ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా అయితే మన ప్రెసిడెంట్ అయితే ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళే కాకుండా మన NCT ఉంది కదా, జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ మరియు పుదుచ్చేరి ఉన్నాయి కదా, ఆ రెండు కేంద్రపాలిత ప్రాంత శాసనసభలకు కూడా ఎన్నికైన సభ్యులు కూడా ఈ ఎలక్టోరల్ కాలేజీలో భాగంగా అయితే ఉంటారండి. అండ్ 27th క్వశ్చన్ వచ్చేసి స్వతంత్ర భారతదేశంలో ఇండిపెండెంట్ ఇండియాలో వచ్చేసి తొలి సార్వత్రిక ఎన్నికలు వచ్చేసి ఏ సంవత్సరంలో జరిగాయి, ఫస్ట్ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి 1951 to 52 మధ్య అయితే తొలి సార్వత్రిక ఎన్నికలు అయితే జరగడం జరిగింది ఇండిపెండెంట్ ఇండియాలో. అండ్ ఏంటంటే ఇవి October 25 కదా, 1951 October 25 నుంచి 1952 February 21 వరకు అయితే మొత్తం 68 స్టేజెస్లో అయితే 68 దశల్లో అయితే ఇవి జరిగాయండి ఈ ఎన్నికలు. అండ్ ఈ ఎన్నికల్లో ఏంటంటే ఎంతమంది ఓటర్లు తన ఓటు హక్కును వినియోగించుకున్నారంటే 17.3 crores అంటే 17.3 కోట్ల మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించడం జరిగింది. అండ్ ఆ టైంలో వచ్చేసి 21 ఏళ్ళు నిన్న ప్రతి ఒక్క పౌరుడు అయితే ఈ ఓటు హక్కు అయితే కల్పించడం జరిగింది. మనకి ఆ టైంలో వచ్చేసి 21 years కదా ఓటు హక్కు, సో ఆ టైంలో 21 years నిన్న ప్రతి ఒక్కరైతే ఓటు హక్కును అయితే వినియోగించుకోవడం అయితే జరిగిందండి.
అండ్ ఆ టైంలో వచ్చేసి ఎక్కువ మెజార్టీ ఎవరు సాధించారు, ఐఎన్సీ వచ్చేసి ఎక్కువ మెజార్టీని సాధించి ఫస్ట్ ప్రధానమంత్రిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అయితే ప్రజాస్వామ్యబద్ధంగా అయితే ఎన్నిక అవ్వడం అయితే జరిగిందండి. ఇది మనకి 27th. అండ్ 28th క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగ పీఠికను ఎన్నిసార్లు సవరించారు. సో ప్రియాంబుల్ ఉంది కదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్, దాన్ని ఎన్నిసార్లు సవరించారని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఒకసారి అయితే మనం ఈ ప్రియాంబుల్ని అయితే సవరించడం అయితే జరిగింది. అండ్ ఎప్పుడు దీన్ని సవరించారంటే 1976లో జరిగింది కదా 42వ రాజ్యాంగ సవరణ చట్టం 42nd అమెండ్మెంట్, దాని ప్రకారం అయితే దీన్ని అయితే సవరించడం అయితే జరిగిందండి. అండ్ దాంట్లో ఈ సవరణ ద్వారా అసలు ఏం యాడ్ చేశారు లేదా ఏం రిమూవ్ చేశారంటే మనకి ఈ సామ్యవాద ఉంది కదా, సామ్యవాద, లౌకిక, సమగ్రత, సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రేటివ్ అనే పదాలు ఉన్నాయి కదా, ఆ పదాలను అయితే ఈ రాజ్యాంగ సవరణ ద్వారా అయితే చేర్చడం జరిగింది. అండ్ అసలు దీని లక్ష్యం ఏంటంటే ఇవి యాడ్ చేయడం వల్ల అంటే భారతదేశాన్ని ఒక సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమని స్పష్టంగా అందరికీ తెలియజేయడం కోసం అయితే ఈ సవరణ అయితే చేయడం జరిగింది. ఎలా భారతదేశాన్ని ఒక సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం అని చెప్పి స్పష్టం చేయడం కోసం అయితే సవరణ చేశారు. ఏమేమి యాడ్ చేశారు దీంట్లో అంటే సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ, సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను అయితే చేర్చడం అయితే జరిగింది 42వ సవరణ ద్వారా 1976లో జరిగిన. అండ్ 29th వచ్చేసి మనకి ప్రస్తుతం భారతదేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఉంది. సో ఏ స్టేట్కి అయితే మనకి ప్రజెంట్ స్పెషల్ కాన్స్టిట్యూషన్ అయితే ఉందని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి అసలు ఏ రాష్ట్రానికి కూడా ఒక రాజ్యాంగం అయితే లేదండి ప్రత్యేకంగా. అంతకు ముందు వచ్చేసి మనకి 2019 ఆగస్టుకు ముందు అయితే జమ్మూ కాశ్మీర్కి అయితే ఒక సొంత రాజ్యాంగం అనేది ఉందండి. కానీ ఆర్టికల్ 370 ద్వారా అయితే ఆ రాజ్యాంగాన్ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని వచ్చేసి 2 ప్రాంతాల కింద విభజించి, జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ అని 2 ప్రాంతాల కింద విభజించి వాటిని కేంద్ర ప్రాంతాలకు అయితే చేయడం అయితే జరిగిందండి. అప్పటి నుంచి భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి కలిపి ఒకటే రాజ్యాంగం, అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకటే రాజ్యాంగం అనేది ఉందండి. ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా భారత రాజ్యాంగం అనేది సమానంగా అయితే వర్తిస్తుంది. 30 భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవీ కాలం. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు కదా, ఆయన యొక్క పదవీ కాలం ఎంత అని చెప్పేసి అడిగారండి. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు. ఏది ఫస్ట్ వస్తే ఆయన 6 సంవత్సరాలు పూర్తయితే అది, లేకపోతే 60 సంవత్సరాలు పూర్తయితే ఆయనకి అది. సో ఏది ఫస్ట్ అయితే అదైతే వర్తిస్తుందండి ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి. అండ్ ఏంటంటే ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంది కదా, ఆయన అయితే భారత రాష్ట్రపతి, ఇండియా ప్రెసిడెంట్ అయితే నియమించడం అయితే జరుగుతుందండి. అండ్ ఎవరైతే 6 సంవత్సరాలు పదవి కాలం పూర్తి కాకముందే 65 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, వాళ్ళకి 6 సంవత్సరాలు పూర్తి కాకముందే 60 సంవత్సరాలు వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో ఆయన అయితే స్వచ్ఛందంగా అయితే పదవి విరామణ అయితే చేయాల్సి వస్తుంది. అండ్ ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియ ఉంది కదండి, దాని ద్వారానే ఈ ఇంపీచ్మెంట్ ద్వారానే అయితే ఈయన్ని కూడా పదవిలోంచి, ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కూడా పదవి నుంచి తొలగించే ఆయనకి వీలైతే ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి 30th క్వశ్చన్. అండ్ 31st వచ్చేసి మనకి మనుషుల్లో గుండె నుండి శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ సమృద్ధిగా ఉన్న రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు ఏవి? సో ఆక్సిజన్ అనేది తీసుకెళ్లే రక్తనాళాలు ఏంటని చెప్పేసి అడిగారండి. మనుషుల్లో గుండె నుండి శరీరంలోని అన్ని అవయవాలకు. సో హార్ట్ నుంచి రిమైనింగ్ పార్ట్స్ ఉంటాయి కదా, బాడీలోని రిమైనింగ్ పార్ట్స్కి కంప్లీట్ ఫుల్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని తీసుకునే, బ్లడ్ని తీసుకెళ్లే రక్తనాళాలు ఏంటని చెప్పేసి అడిగారండి. దానికి ఆన్సర్ వచ్చేసి మనకి ధమనులు లేదా ఆర్టరీస్ అంటారండి. సో ఇవేంటంటే గుండె నుంచి శరీరంలోకి శరీరంలోని అన్ని పార్ట్స్కి హార్ట్ నుంచి ఆక్సిజన్తో కూడిన బ్లడ్ని అయితే తీసుకెళ్తాయండి. అండ్ దీంట్లో ఏంటంటే పెద్ద ధమని అని దేని అంటారు, మహాధమని అయితే పెద్ద ధమని అని చెప్పేసి అంటారు, లేదా ఆర్టా అని చెప్పేసి కూడా దీన్ని అంటారు. అండ్ ఇది ఏంటంటే గుండె నుండి ఆక్సిజన్ సమృద్ధిగా ఉన్న రక్తాన్ని తీసుకొని అది అన్ని చిన్న ధమనుల ద్వారా, అన్ని రిమైనింగ్ ఉంటాయి కదా ధమనులు, వాటి ద్వారా అయితే శరీరంలోని అన్ని అవయవాలకైతే సరఫరా చేస్తుంది ఈ మహాధమని లేదా ఆరోటా. అండ్ నెక్స్ట్ 32 వచ్చేసి కోస్టల్ కార్టిలేజ్ ద్వారా కలిసి ఉండే తప్పుడు పక్కటెము జాతులు ఏవి? అంటే మనకి ఫాల్స్ ఉంటాయి కదా అండి పక్కటెముకలు, సో అవి ఏంటి అని అడిగారండి. కోస్టల్ కార్టిలేజ్ ద్వారా కలిసి ఉండే తప్పుడు పక్కటెముకలు ఎన్ని జతలు అని చెప్పేసి అడిగారండి. దీనికి ఆన్సర్ వచ్చేసి 3 జతలు. సో మన హ్యూమన్ బాడీలో వచ్చేసి 12 pairs ఆఫ్ పక్కటెముకలు ఉంటాయండి. 12 జతల పక్కటెముకలు అయితే ఉంటాయి.
అండ్ దీంట్లో వచ్చేసి మనకి 8th 9th 10th పేర్స్ ఉంటాయి కదండి, 12 పేర్స్లో అవి వచ్చేసి ఫాల్స్ అండి. అవి ఏంటంటే అవి తప్పుడు పక్కటమ్మకల కింద అయితే రావడం జరుగుతుంది. ఇవేంటి, సొంత ముదులాస్తి ఉంటుంది కదా, దాని ద్వారా కాకుండా సెవెంత్ వన్ ఉంది కదండి పక్కటెముక, దానికి కాస్టల్ కార్టిలేజ్ ద్వారా స్టెర్నమ్ అనే దానికి అనుసంధించబడితే ఇవి ఉంటాయి. అందువల్ల వీటికి సొంతంగా మృదులాస్తి ఉంటుంది కాబట్టి ఇవి సెవెంత్ దానికి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి వీటిని వచ్చేసి ఫేక్ అనమాట, తప్పుడు పక్కటెముకలు అనేది అంటారండి. 33 వచ్చేసి మనకి భారతదేశంలో రాష్ట్రానికి రాజ్యాంగాధిపతి కాన్స్టిట్యూషనల్ హెడ్ అనేది ఎవరు అని చెప్పేసి అడిగారు. ఇండియాకి కాన్స్టిట్యూషనల్ హెడ్ ఎవరు అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి గవర్నర్ అండి. సో గవర్నర్ అయితే మనం కాన్స్టిట్యూషనల్ హెడ్ అయితే ఇండియాలో ప్రతి రాష్ట్రానికి అనుకుంటామండి గవర్నర్ని. అండ్ ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క అధికారాలు ఉంటాయి కదండి, సో అవైతే మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం అయితే గవర్నర్కే ఉంటాయండి. కాకపోతే ఏంటంటే ఈ మన గవర్నర్ని మాత్రం నామమాత్ర పదవిగానే తీసుకుంటాము. ఈ రాష్ట్రంలో సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి కదా అధికారాలు, సో అధికారులన్నీ కూడా ముఖ్యమంత్రి మరి ఆయన కింద పనిచేస్తారు కదా, సో మినిస్టర్సే తీసుకుంటారు. జస్ట్ పేరుకు మాత్రమే గవర్నర్ అంటారు, కానీ రిమైనింగ్ అన్ని రెస్పాన్సిబిలిటీ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి మరియు ఆయన కింద పనిచేసే మంత్రిమండలి ఉంటుంది కదా మినిస్టర్స్ది, వాళ్ళ చేతిలోనే ఉంటాయి. అండ్ మన ఈ గవర్నర్లు ఉంటాయి కదా, అసలు గవర్నర్ని ఎన్నుకోవడం గురించి అండ్ గవర్నర్కి సంబంధించిన రూల్స్ రెస్పాన్సిబిలిటీస్, గవర్నర్ ఎలక్షన్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకి భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది కదా, దాంట్లోంచి 153 నుంచి 162 వరకు ఉన్న ఆర్టికల్స్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. సో 153 నుంచి 162 వరకు ఉన్న ఆర్టికల్స్ ఏం తెలియజేస్తాయంటే గవర్నర్కి రిలేటెడ్గా ఎలక్షన్, ఆయన పవర్స్, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రిమైనింగ్ అన్నీ కూడా మనకి 153 నుంచి 162 వరకు ఉన్న ఆర్టికల్స్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. అండ్ 34th వచ్చేసి స్వతంత్ర భారతదేశం మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరని చెప్పేసారు. సో ఇండిపెండెన్స్ ఇండియాకి ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి హెచ్జే కానియా గారు అయితే ఫస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా ఫస్ట్ ప్రైమ్ జస్టిస్ చీఫ్ జస్టిస్ అని చెప్పేసి. నెక్స్ట్ ఆయన ఏంటంటే పూర్తి పేరు ఏంటంటే ఈయనది జస్టిస్ హర్లాల్ జెకిసుండాస్ కానియా. హెచ్జే కానియా గారి పూర్తి పేరు అంటే జస్టిస్ హర్లాల్ జెకిసుండాస్ కానియా అండి. అండ్ ఈయన వచ్చేసి 1947 ఆగస్ట్ 14 నుంచి 1950 జనవరి 26 వరకు అయితే ఈ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఉంది కదా దానికి, అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి 1951 వరకు అయితే మన భారత ప్రధాన న్యాయమూర్తిగా అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అయితే పనిచేయడం అయితే జరిగింది. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఉన్న ఫెడరల్ కోర్టు ఉంది కదా, దానికి 1947 ఆగస్టు 14 నుంచి 1950 జనవరి 26 వరకు. అండ్ ఆ తర్వాత సుప్రీంకోర్టు ఉంది కదా, సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటైంది మనకి 1950 నుంచి జనవరి 28 నుంచి నవంబర్ 6 1951 వరకు అయితే ఈయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి అయితే పనిచేయడం అయితే జరిగిందండి. అండ్ 35th వచ్చేసి పార్లమెంట్ 2 సమావేశాల మధ్య గరిష్టంగా ఎంత వ్యవధి ఉండవచ్చు. సో పార్లమెంట్కి సంబంధించిన 2 కాన్ఫరెన్స్ మీటింగ్స్ ఉంటాయి కదా, సో వాటికి మధ్య ఎంత గ్యాప్ అయితే ఉండొచ్చు మ్యాక్సిమం అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి 6 months అండి. సో మ్యాక్సిమం అయితే 6 months ఉండాలి గ్యాప్ వచ్చేసి. అసలు దేని బేస్ చేసుకునే అంటే మనకి ఆర్టికల్ 85 ప్రకారం అయితే పార్లమెంట్ యొక్క ఉభయ సభలు ఉంటాయి కదా, లోక్సభ మరియు రాజ్యసభకి. సో వీటికి ఏంటంటే వాటి కాన్ఫరెన్స్ మీటింగ్స్ మధ్య మ్యాక్సిమం వచ్చేసి 6 months గ్యాప్ ఉండాలని చెప్పేసి చెప్తుంది ఆర్టికల్ 85. అండ్ ఏంటంటే ఇప్పుడు ఒక సమావేశం ఒక కాన్ఫరెన్స్ ఉంది కదా, సో లోక్సభకు సంబంధించిన ఒక కాన్ఫరెన్స్ పూర్తయింది అనుకో, సో నెక్స్ట్ రాజ్యసభకు వచ్చేసి మినిమం మ్యాక్సిమం 6 months అనేది టైం ఉండాలండి. 6 months అనేది దాటకూడదు. సో దానివల్ల ఏంటంటే పార్లమెంట్ వచ్చేసి సంవత్సరానికి 2 సార్లు అయితే సమావేశం అయితే ఖచ్చితంగా అవ్వాల్సి వస్తుంది. అండ్ యాక్చువల్గా ఏంటంటే మనకి మన ట్రెడిషన్ ప్రకారం ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం వచ్చేసి మన ఇండియాలో వచ్చేసి ఎవ్రీ ఇయర్ వచ్చేసి పార్లమెంట్కి సంబంధించిన 3 meetings అయితే ఖచ్చితంగా జరగాలండి. సో అవేంటంటే బడ్జెట్కి సంబంధించినవి, వర్షాకాల సంబంధించినవి, శీతాకాల సమావేశాలు అయితే నిర్వహిస్తుంది. 36 వచ్చేసి గుండెను ఏ రక్షక పొర కప్పి ఉంటుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి పెరికార్డియం. సో పెరికార్డియం అయితే గుండెకి సంబంధించిన గుండె చుట్టూ ఒక లేయర్ లాగా ఏర్పడి ఉంటుందండి ఈ పెరికార్డియం వచ్చేసి. ఇదేంటంటే
రెండు పొరలు గుండెకి సంబంధించిన పొరలు ఉంటాయి కదా, ఆ పొరలకి మధ్య ఒక ద్రవం లాగా ఉంటుందండి ఈ పెరికార్డియల్ ద్రవం. దీనివల్ల ఏంటంటే గుండెకి ఎలాంటి గాయాలు తగలకుండా అయితే ఇది కాపాడడం జరుగుతుంది. అండ్ ఇది మన గుండె కొట్టుకునేటప్పుడు కూడా మనకి రాపిడి తగలకుండా అయితే నివారించడం అయితే జరుగుతుంది. సో మనల్ని ప్రొటెక్ట్ చేసే లేయర్ అనమాట గుండె చుట్టూ ఉండే ఈ పొర పెరికార్డియం. అండ్ ఎపికార్డియం అంటే హార్ట్కి రిలేటెడ్ ఉంటుంది కదా, హార్ట్కి రిలేటెడ్ అవుట్ సైడ్ లేయర్ని వచ్చేసి మనకి ఎపికార్డియం అంటాము. అండ్ గుండెకి సంబంధించిన మజిల్స్ ఉంటాయి కదా, ఆ హార్ట్కి సంబంధించిన మజిల్స్ తోటి ఫామ్ అయిన లేయర్ని వచ్చేసి మనం మయోకార్డియం అంటాము. అండ్ ఇన్సైడ్ ఆఫ్ ద హార్ట్ లేయర్ ఉంటుంది కదా, సో దాన్ని వచ్చేసి మనం ఎండియోకార్డియం అంటాము. ఈ పెరికార్డియం వచ్చేసి అవుట్ సైడ్ ఆఫ్ ద హార్ట్. ఇది వచ్చేసి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఎలాంటి గాయాల నుంచైనా. 37 కెల్విన్ స్కేలులో సాధారణ మానవ శరీర ఉష్ణోగ్రత విలువ ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి 310 కెల్విన్స్. సో మన సాధారణ మానవుడి శరీరం యొక్క ఉష్ణోగ్రత ఎంత అంటే కెల్విన్ స్కేల్లో 310 కెల్విన్స్ అయితే సాధారణ మానవ ఉష్ణోగ్రత. ఇది వచ్చేసి మనకి మన నార్మల్ ఉంటుంది కదా, సెంటీగ్రేడ్స్లో ఉంటుంది, సెల్సియస్లో ఉంటుంది కదా 37 డిగ్రీ సెల్సియస్. దానికి వచ్చేసి మనకి కొంచెం వాల్యూని యాడ్ చేయడం ద్వారా ఈ 310 కెల్విన్స్గా అయితే మనం తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ 38 వచ్చేసి మానవుడు వినగలిగే ధ్వని పౌనపున్య పరిధి. సో ఫ్రీక్వెన్సీ యొక్క లిమిట్ ఎంత అని చెప్పేసి అడిగారు. మన హ్యూమన్స్ వినగలిగే సౌండ్ యొక్క మినిమం ఫ్రీక్వెన్సీ ఎంత అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు అయితే ఒక సాధారణ మానవుడు హ్యూమన్ అయితే వినగలిగే ఫ్రీక్వెన్సీ యొక్క కెపాసిటీ అండి ఇది. అండ్ ఇది ఏంటంటే మనకి ఈ 20 హెర్ట్జ్ కన్నా తక్కువ సౌండ్ ఉన్న వాటిని ఏమంటారంటే ఇన్ఫ్రాడ్ సౌండ్ అంటారు. సో ఈ 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ ఉన్న వాటిని అల్ట్రాసౌండ్ అంటారు. సో మనం ఈ ఇన్ఫ్రాడ్ సౌండ్ని మనం వినలేము అండ్ అల్ట్రాసౌండ్ని కూడా మనం వినలేము. అండ్ ఇది ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లల్లో వచ్చేసి 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ శబ్దాలను అయితే వాళ్ళు వినొచ్చండి చిన్నప్పుడు. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏంటంటే వాళ్ళకి ఆ శక్తి అనేది తగ్గిపోతూ వస్తుంది. సో సాధారణ మనిషి అయితే 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ సౌండ్ అయితే కానీ తక్కువ సౌండ్ని కానీ వినలేరు. అండ్ 39th క్వశ్చన్ వచ్చేసి నక్షత్రాలు మెనుకు మనడానికి కారణమైన ఫినామినా ఏది అని చెప్పేసి అన్నారు. స్టార్స్ ఉంటాయి కదా, స్టార్స్ ట్వింకిల్ అవ్వడానికి ఏ ఫినామినా అనేది యూజ్ అవుతుందని చెప్పేసి రీజన్ అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి రిఫ్రాక్షన్. సో వక్రీభవనం అయితే కారణమవుతుందండి ఈ ఫినామినాకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే నక్షత్రాల్లో ఉండే లైట్ ఉంటుంది కదా, కాంతి, ఆ కాంతి మనకి భూమి మీద ఎట్లా పడుతుంది అంటే ఎయిర్ లేయర్స్ ఉంటాయి కదా, గాలి పొరలు ఉంటాయి కదా, ఆ ఎయిర్ లేయర్స్ ద్వారానే మన భూమి మీదకి పడుతుందండి ఈ స్టార్స్ యొక్క లైట్ అనేది. సో ఆ లేయర్స్ ద్వారా ఏంటంటే మనకి పడుతున్నప్పుడు అవి పడి రిఫ్రాక్ట్ అవుతూ ఉంటాయి, అంటే పడి వంగి ప్రయాణిస్తాయి కదా. సో అక్కడ ఒక గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో అట్లా పడి మళ్ళీ వంగి ప్రయాణించడం వల్ల మనకేంటంటే అవి నక్షత్రాలు అనేవి మనకి ట్వింకిల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇదే మనకి దేని వల్ల అవుతుందంటే రిఫ్రాక్షన్ వల్ల. సో పడి వంగి ప్రయాణించడం వల్ల మనకి నక్షత్రాలు ట్వింకిల్ అవుతున్నట్టు అయితే అనిపిస్తుందండి. సో అదేంటంటే అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ వల్ల. అండ్ 40 వచ్చేసి మనకి సహజ వాయువు నేచురల్ గ్యాస్లో ప్రధానంగా ఉండే వాయువు ఏదని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి మీథేన్. సో సహజ వాయువు నేచురల్ గ్యాస్ ఏదైతే ఉంటుంది మనకు ప్రధానంగా అంటే మీథేన్ వచ్చేసి మనకి ఈ నేచురల్ గ్యాస్లో వచ్చేసి ప్రధానంగా ఉంటుందండి. ఇది ఏంటంటే మనకి ఈ నేచురల్ గ్యాస్లో వచ్చేసి మీథేన్ 70% నుంచి 95% వరకు ఇదే ఉంటుందండి మనకి నేచురల్ గ్యాస్లో. సో రిమైనింగ్ పర్సెంట్ ఉంటుంది కదండి మనకి 15 to 20% రిమైనింగ్ ఏముంటాయంటే ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్ వంటి రిమైనింగ్ హైడ్రోకార్బన్స్ ఉంటాయి కదా, అవి కూడా తక్కువ అమౌంట్లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ 41 క్వశ్చన్ వచ్చేసి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 41 వచ్చేసి భారతదేశంలో స్టాక్ మార్కెట్ను నియంత్రించే సంస్థ ఏది? సో స్టాక్ మార్కెట్ ఉంది కదా, సో దాన్ని కంట్రోల్ చేసే ఆర్గనైజేషన్ ఏది అని చెప్పేసి మనల్ని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అయితే మన ఇండియాలో వచ్చేసి స్టాక్ మార్కెట్ని వచ్చేసి నియంత్రిస్తుంది.
అండ్ ఈ సెబీ ఏంటంటే మనకి 1992 ఏప్రిల్ 12th అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఒక చట్టబద్ధమైన సంస్థ అండి. ఇది ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజెస్ ఉంటాయంటే కదా, వాటిని పర్యవేక్షించడం అండ్ పెట్టుబడిదారుల ప్రయోజనాలు పరిరక్షించడం అండ్ మార్కెట్లో మనకి ఏమైనా మోసాలు చీటింగ్స్ అవి జరుగుతాయి కదా, సో వాటి యొక్క ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కదా, సో దాన్ని అయితే కాపాడడం గురించి అలా రిలేటెడ్ అవన్నీ ఉంటాయి కదా, సో వాటి యొక్క రెస్పాన్సిబిలిటీస్ అయితే చూసుకుంటుంది. అండ్ దీని యొక్క కార్యాలయం వచ్చేసి ఎక్కడుందంటే ముంబైలో అయితే ఉందండి. 42 క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో నీతి ఆయోగ్ యొక్క ప్రాథమిక విధి ఏంటంటే అని అడిగారండి. సో నీతి ఆయోగ్ ఉంది కదా, దాని యొక్క మెయిన్ డ్యూటీ ఏంటని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి రాష్ట్రాలు కేంద్రానికి విధాన సలహాలు మరియు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం. సో స్టేట్స్ ఉంటాయి కదా, స్టేట్కి సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసి ఎలా ప్రాసెస్ అనేవి చేయాలి అని చెప్పేసి ఐడియాస్ ఇవ్వడము, ప్లస్ మనకి డెవలప్మెంట్కి సంబంధించిన ప్లానింగ్స్ ఉంటాయి కదా, సో అవి ఎట్లా అవి తయారు చేయడం అయితే చేస్తుందండి ఈ నీతి ఆయోగ్. అండ్ ఈ స్ట్రాటజిక్స్ పాలసీస్ ఉంటాయి కదా, సో వాటిని అయితే రూపొందిస్తుందండి ఈ నీతి ఆయోగ్. ఇది ఒక థింక్ ట్యాంక్ లాగా అయితే పనిచేస్తుందండి. ఇది ఏంటంటే ఇంతకు ముందు ఉన్న ప్లానింగ్ కమిషన్ ఉంది కదా, సో దాని ప్లేస్లో అయితే ఒక థింక్ ట్యాంక్ లాగా అయితే ఈ నీతి ఆయోగ్ని అయితే తీసుకురావడం జరిగింది. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే మనకి 2015 జనవరి 1st అయితే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే దీన్ని ప్రారంభించడం జరిగిందండి. సో నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది అయితే మన నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ అండి. అండ్ 43 వచ్చేసి ది వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారని చెప్పేసి అడిగారు. సో ది వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరంటే ఆడమ్ స్మిత్ అయితే రచించడం జరిగింది. ఈయన ఎవరంటే ఒక స్కాటిష్ ఉంటుంది కదా, స్కాటిష్ ఎకనామిస్ట్ మరియు ఫిలాసఫర్ అండి ఈ ఆడమ్ స్మిత్ గారు. ఈయన్ని మనం ఇంకా ఏమంటామంటే ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు అని కూడా అనడం జరుగుతుంది. సో మోడర్న్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని కూడా అంటారండి ఈయన్ని. అండ్ ఈయన రాసిన గ్రంథమే ద వెల్త్ ఆఫ్ నేషన్స్. ఇది ఎప్పుడు ప్రచురించారంటే మనకి 1776లో అయితే దీన్ని ప్రచురించడం జరిగింది. సో ఈ గ్రంథం ద్వారా అయితే మన ఈ ఆర్థికంగా అంటే ఫైనాన్స్లో వచ్చేసి చాలా ఈయన రాసినవి యూజ్ అయ్యాయండి అందరికీ. సో అందువల్ల ఈయన్ని ఆధునిక శాస్త్ర పితామహుడు అని చెప్పేసి అంటారు. ఈయన రాసిన ఇవి ఉంటాయి కదండి, ఫార్ములాస్ కానీ టిప్స్ కానీ ట్రిక్స్ కానీ మన ఫినాన్స్ మేనేజ్మెంట్కి అయితే చాలా యూజ్ అయ్యాయి. సో అందువల్ల ఈయన్ని ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు లేదా మోడర్న్ ఎకనామిక్స్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ అని కూడా అని పిలుస్తారండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి 44 క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో ఏ రకమైన ఆర్థిక వ్యవస్థ ఉంది అని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అయితే ఉందండి మన ఇండియాలో. మిక్స్డ్ ఎకానమీ అయితే ఉంది మన ఇండియాలో. ఏంటంటే దీంట్లో వచ్చేసి మన ఇండియాలో వచ్చేసి ప్రైవేట్ సెక్టర్ ప్లస్ పబ్లిక్ సెక్టర్ ఉంటాయి కదా, ఆ రెండు కలిసి అయితే పనిచేయడం జరుగుతుందండి. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మనకి పెట్టుబడిదారీ వ్యవస్థ ఉంటుంది కదండి, సో అది ప్లస్ సామ్యవాద వ్యవస్థ. సో సామాజిక సంక్షేమము ప్లస్ లాభాపేక్ష రెండు కలిసి కూడా ఉండే లక్షణాలు ఉంటాయి కాబట్టి మన భారతదేశాన్ని మిక్స్డ్ ఎకానమీ అని అయితే పిలవడం అయితే జరుగుతుందండి. సో ఇన్వెస్ట్మెంట్ ప్లస్ మనకి సోషల్ వెల్ఫేర్ ఉంటుంది కదా, సో ఆ రెండు కలిపి ఆ రెండు లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి మన ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థను మనం ఏమంటామంటే మిక్స్డ్ ఎకానమీ అని అయితే పిలుస్తామండి. ఇది వచ్చేసి మనకి 44. నెక్స్ట్ 45th క్వశ్చన్ వచ్చేసి డ్రైన్ థియరీని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే, సో డ్రైన్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి దాదాబాయి నౌరోజీ గారు. సో ఈయనైతే డ్రైన్ థియరీని అయితే ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. సో డ్రైన్ థియరీని ఏమంటామంటే సంపద తరలింపు సిద్ధాంతం అని చెప్పేసి అంటాము. ఈయన వచ్చేసి 1867లో వచ్చేసి ఈ థియరీని అయితే ప్రపోజ్ చేయడం జరిగిందండి. ఈయన ఏమంటారంటే మన ఇండియాకి సంబంధించిన సంపద ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి బ్రిటన్ పాలనలో వచ్చేసి ఆ దేశానికి తరలిపోతుందనే భావంతో అయితే ఈయన ఈ సిద్ధాంతాన్ని అయితే ప్రతిపాదించడం జరిగింది. ఈయన ఇంకా ఏమంటారంటే పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే ప్రసిద్ధ గ్రంథంలో కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఆయన వివరించడం అయితే జరిగింది. సో
సో ఈ సిద్ధాంతాన్ని వచ్చేసి ఆయన పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో అయితే వివరించడం అయితే జరిగింది డ్రైన్ థియరీ గురించి. సో మన ఇండియాకి సంబంధించిన సంపద ఉంటుంది కదా, సో అది బ్రిటన్కి ఎలా తరలిపోతుందో ఈ బ్రిటన్ పాలన వల్ల అని చెప్పేసి ఆయన అయితే ఈ బుక్లో అయితే వివరించడం జరిగింది. సో ఎప్పుడంటే 1867లో. ఇవి వచ్చేసి మనకి 45 క్వశ్చన్స్ అండి. సో ఈ 45 క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. సో ఎవరికైనా ఏమైనా మిస్టేక్స్ అనిపించినా, క్వశ్చన్స్ రాంగ్ అనిపించినా కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఎవరికి ఎంత స్కోర్ వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా కొత్త టాపిక్స్ కానీ ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కూడా కామెంట్స్లో చెప్పండి. అండ్ అందరూ వచ్చేసి సో యాస్టీస్గా ఇవే క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో అని చెప్పేసి అడుగుతున్నారు. సో యాస్టీస్గా ఇవే క్వశ్చన్స్ రావండి. సో ఈ క్వశ్చన్ చదివితే ఆ క్వశ్చన్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం గ్యాదర్ చేసుకొని చదివితే అయితే మనకి ఈజీగా అవుతుంది. ఇవి జస్ట్ ఒక మోడల్ పేపర్ లాగే, కానీ ఎగ్జాక్ట్ యాస్టీస్గా అయితే ఇవే క్వశ్చన్స్ అయితే రావు. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అది. అండ్ ఏంటంటే మనం ఒక క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ కమిషన్ గురించి చదివామనుకోండి, ప్లానింగ్ సంబంధించిన క్వశ్చన్ ఎప్పుడు స్టార్ట్ చేశారని చదివితే ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, దాంట్లో ఎన్ని 5 years ప్లాన్స్ చేశారు, సో ఫస్ట్ ఏంటి లాస్ట్ది ఏంటి, ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ ఎవరు, అండ్ దాని ప్లేస్లో ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చింది, దాన్ని ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, సో రీసెంట్గా నీతి ఆయోగ్ ఏ స్కీమ్స్ తీసుకొచ్చింది. సో అలా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకొని చదువుకోవడం వల్ల ఏంటంటే మనకి యూజ్ అవుతుంది. సో యాస్టీస్ క్వశ్చన్స్ అయితే చదవకండి. సో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసి అయితే చదవండి. నాకు తెలిసిన వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఏంటంటే ఇన్ని క్వశ్చన్స్ గ్యాదర్ చేసి ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ప్లస్ హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం లేట్ అయిందండి వీడియో. సో నెక్స్ట్ నుంచి నేను కంటిన్యూస్గా చేస్తాను. సో ఇంకా ఏమన్నా స్టాండర్డ్ పెంచాలన్నా కూడా, ఎవరైనా ఇంకా ఏమైనా టాపిక్స్ చేయాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకి అసలు ఎంత మార్కింగ్ ఉంటుంది, సో హిస్టరీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు, పాలిటీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు, సో అవి కూడా నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.